అన్నమయ్య జిల్లా రాయచోటిలో పట్టుబడ్డ అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీ కరడుగట్టిన ఉగ్రవాదులని ఎన్ఐఏ తెలిపింది. అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీకి అల్ ఉమా అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని తేల్చారు పోలీసులు. పేర్లు మార్చుకుని రాయచోటిలో నివసిస్తున్నారు. 1999లో కొచ్చిన్ దుర్గా ఎక్స్ప్రెస్ రైల్లో పేలుడు పదార్థాలు తరలిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ తప్పించుకు తిరుగుతున్నారు. అమానుల్లా, మన్సూర్గా పేర్లు మార్చుకుని రాయచోటులోని కొత్తపల్లి, మహబూబ్ బాషా వీధిలో నివాసం ఉంటున్నారు. 25 ఏళ్ల క్రితమే రాయచోటికి వచ్చి మారుపేర్లతో వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. రాయచోటికి చెందిన మహిళను అబూబకర్ పెళ్లి చేసుకోగా, సుండుపల్లికి చెందిన మహిళను మహమ్మద్ అలీ వివాహం చేసుకున్నాడు. మహమ్మద్ అలీ కిరాణా షాపు నడుపుతుండగా అబూబకర్ బట్టల దుకాణం పెట్టుకున్నాడు.